హలో అండి, నమస్తే. ఈరోజు టాపిక్ మనము మన ఒరిజినల్ క్యారెక్టర్ అయినా మనతోనే ఉండాలా లేదా ఎవరినైనా అనుకరించవచ్చా? అంటే మనం జనరల్గా పెద్దవాళ్ళను, గొప్ప వాళ్ళని, బాబాలని వీళ్ళని అనుకరిస్తూ వాళ్ళనే ఫాలో అవుతూ ఉంటాము. అలా చెయ్యొచ్చా? ఇది నాకు వచ్చిన డౌట్ అనమాట. సో మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది. నా ఉద్దేశం ప్రకారము మనము మనలానే ఉండాలి. ఎవరిని మనము అనుసరించకూడదు, అనుకరించకూడదు. ఒకవేళ అనుకరించాల్సిన పరిస్థితి వచ్చినా, అనుసరించాల్సిన పరిస్థితి వచ్చినా మనము మన ఒరిజినల్ క్యారెక్టర్ నుంచేలే వాళ్ళ నుంచి మనకి ఏం కావాలో అది తీసుకోవాలి. అంతేగాని కంప్లీట్గా మనము వాళ్ళలాగా అయిపోకూడదు. ఎందుకంటే ఈ సృష్టిలో అనేక వైవిధ్యాలు ఉన్నాయి. అది ప్రతి చోట ఉన్నాయి. ఇప్పుడు మనము మొక్కలు తీసుకున్నా, అనేక రకాల చెట్లను తీసుకున్నా, జంతువులలో కూడా అనేక రకాల జంతువులు, ఇలా వైవిధ్యం ఉంది. కాబట్టి ఒకరు ఒకరిలాగా ఉండకూడదు. ఎవరికి వారే ప్రత్యేకంగా ఉండాలి. వారికి వచ్చినటువంటి ఆ క్యారెక్టర్ నుంచేలే ఎవాల్వ్ అవుతూ వాళ్ళు ఫర్దర్గా ముందుకెళ్ళొచ్చు. అక్కడి నుంచేలే మార్పు తీసుకొచ్చుకోవాలి. అంతేగాని మనకు ఉన్నటువంటి ఓన్ క్యారెక్టర్ని కంప్లీట్గా వదిలేసి వేరే వాళ్ళని మనం ఎప్పుడు ఫాలో అవ్వకూడదు. ఎట్ ద సేమ్ టైము మనల్ని వేరే వాళ్ళు ఫాలో అవ్వాలని మనం కోరుకోకూడదు, డిమాండ్ చేయకూడదు. ఓకేనా? ఇది ఎలా ఉంటుందంటే ఈ సృష్టి అందరికీ ఒక్కొక్క స్పెషల్ క్యారెక్టర్ని ఇవ్వడం జరిగింది. మొక్కలు, జంతువులు, వాటిలలో ఎలా అయితే వైవిధ్యాలు ఉన్నాయో మనుషులలో కూడా ప్రతి మనిషికి వేరువేరు విధి, వేరువేరు ఆలోచనలు, వేరువేరు ప్రవర్తనలు ఇవ్వడం జరిగింది. సో ఈ లైఫ్కి మనకు ఈ క్యారెక్టరే ఒక టాస్క్గా మనం భావించి దాన్ని కంప్లీట్ చేసుకొని అందులోనే పరిపూర్ణత పొందాలి. అక్కడి నుంచేలే మనకున్నటువంటి ఈ క్యారెక్టర్లో నుంచేలే మనము కంప్లీట్నెస్ వైపు మనము ముందుకెళ్ళాలి. అంతేగాని మన ఈ ఓన్నెస్ను వదిలేసి కంప్లీట్గా వేరే వాళ్ళను కంప్లీట్గా నమ్మేసి ఫాలో అవ్వకూడదన్నమాట. ఎందుకంటే అది నువ్వు కానే కాదు, ఇట్స్ నాట్ యూ ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఖచ్చితంగా మనతో మనము ఉంటూ మన క్యారెక్టర్లోనే మనము కంప్లీట్నెస్ని సాధించాలి. మరి ఎలాగా? మనందరం కలిసి జీవించే వాళ్ళం కదా. అలా కలిసి జీవించేటప్పుడు నాకు నేనుగానే ఉంటాను, నేను నాలాగానే ఉంటాను, నిన్ను కన్సిడర్ చెయ్యను అంటే గొడవలు వచ్చేస్తాయి ఫ్యామిలీస్లలో కానీ, ఫ్రెండ్స్లలో కానీ. సో నేను చెప్పేది ఏంటంటే మనం కలిసి ఉండేటప్పుడు ఎలా అయితే ఒక ఫాదర్ లాగా, మదర్ లాగా, ఒక సన్ లాగా, డాటర్ లాగా మన ఓన్ క్యారెక్టర్తో మనం ఉంటూనే ఎలా ప్రేమను పంచుతున్నామో అలాగే మన ఓన్ క్యారెక్టర్ నుంచేలే మనకు ఎంత వీలైతే అంత మంచిని పంచుతూ మన ఓన్ క్యారెక్టర్తో లీడ్ అవ్వగలిగే లైఫ్నే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే అద్భుతమైన జీవితం యొక్క భిన్నత్వంలో ఏకత్వంగా మనం భావించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.